కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి కర్ణాటకలో వీటన్నిటినీ కూడా విత్ ఇన్ ది స్టేట్ వరకు మాత్రమే పరిమితం చేసి అది అట్ ది సేమ్ టైం విత్ ఇన్ ది స్టేట్ లో కూడా కొన్ని కోర్సెస్కు మాత్రమే లిమిట్ చేసిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్. కాబట్టి ఆ విషయాన్ని కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. డైరెక్టర్ గారు కూడా ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏ విధమైనటువంటి తప్పు జరిగినా ఏడీస్ని బాధ్యతలు చేస్తామని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు వాచింగ్ డాగ్ గా ఉండాల్సింది ఎక్కడ అంటే కనుక ప్రతిదీ సంఘమే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఉద్యోగాల విషయంలోనూ ప్రమోషన్స్ విషయంలోనూ వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువ ఉంటాయి. సంఘ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే. నువ్వు ఆగరా అని చెప్పేసి సంఘాధ్యక్షుడిగా నేను నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో తీసుకుంటున్నా లేకపోతే ఈసారి అది తీసుకోవాలంటే నువ్వు ఆగుతావా? ఆగవు కదా. కాబట్టి ఇవన్నీ మీరు వాచింగ్ డాగ్స్ గా ఉండాలి. అన్ని సంఘమే చూడాలి, సంఘమే చేయాలి అనుకునేది మాత్రం కష్టమైనటువంటి పరిస్థితి. మీకు సమస్య వచ్చినప్పుడు మీ లెవెల్లో మీరు పరిష్కరించుకోలేనప్పుడు ఖచ్చితంగా సంఘం బాధ్యత తీసుకుంటుంది. ప్రకాశం జిల్లాలో బ్రాంచ్ ఆ విషయంలో చాలా చాలా అంటే ప్రతి ఇష్యూ విషయంలో కూడా ఇటీవల అజయ్ ఇష్యూ తీసుకురానివ్వండి, లేకపోతే కనుక తేజస్వి గారి ఇష్యూ, తేజస్వి గారు కూడా ఇందాక చెప్పారు. ఖచ్చితంగా అమ్మ నేను ఆ రోజు మీకు సజెస్ట్ చేసింది ఎందుకు నేను సజెస్ట్ చేశానంటే కూడా నేను ఏ రిప్రజెంటేషన్ రాసినా ఏమి రాసినా ఏది చేసినా కానీ నాకేం పెద్ద కష్టం కాదు. ఇప్పటికి కూడా చెప్తున్నా అది నేను రిప్రజెంటేషన్ మీ జిల్లా బ్రాంచ్ ద్వారా నేను ఇస్తాను. మేము ఏదైతే పనిష్మెంట్ ఇస్తూ ఆర్డర్ ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు ఆ కాపీ ఇవ్వండి, ఆ కాపీ నాకు పంపిస్తే నేనే లెటర్ రాసి పంపిస్తాను. PVCA ప్రకాశం జిల్లా బ్రాంచ్ వాళ్ళు వచ్చి మీ ప్రిన్సిపాల్ కి దాన్ని ఖండిస్తూ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు లీవ్ కావాలంటే మాత్రం మీరు హైకోర్టుకి వెళ్లాల్సిందే. రీసెంట్ గా ఒక డిప్యూటీ తహసీల్దార్ కూడా వితౌట్ ఛార్జెస్ తనకి ప్రమోషన్ ఆఫ్ చేశారు చెప్పి దాని మీద కూడా కోర్టుకు తీసుకువెళ్ళాను. విజువల్ ఎంపైర్ది తనకి ఆ ఛార్జెస్ ఏదైతే కనుక ఇవ్వకపోకుండా తనకి ప్రమోషన్ ఆఫ్ చేశారు. దాన్ని హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఇమీడియట్ గా ప్రమోషన్ ఇవ్వమంది. తనకి రీసెంట్ గానే 4 రోజుల క్రితం కాకినాడలో MROగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఛార్జెస్ లేకపోకుండా ఎంక్వైరీ చేసేసి మీ యొక్క ఏదైతే ఆ ఎంక్వైరీలో తేలినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయకుండా దానికి మీ దగ్గర నుంచి రిప్లై తీసుకోకుండా ఇవన్నీ ఏవైతే చేశారో అవి బిఫోర్ ఆనరబుల్ హైకోర్టు ఎక్కడ నిలబడవు. మీకు ఇచ్చినటువంటి ఆ 1 year ఇంక్రిమెంట్ స్టాపేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పోతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ భర్తే ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి ఆయన సజెస్ట్ చేస్తుంటారు. కాబట్టి మీకు హైకోర్టులో అయితే కనుక ఈజీగా మనకి పని అవుతుంది అనే దీంతోనే మీకు హైకోర్టు నేను సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సంఘం తరఫున రిప్రజెంట్ చేస్తాను. మీకు ఏదైతే కనుక ప్రొసీడింగ్ ఇచ్చారో ఆ కాపీ రాసి పంపించండి. నేనే రిప్రజెంటేషన్ రాసి పంపిస్తాను. దాన్ని VCA ప్రకాశం జిల్లా లెటర్ ప్యాడ్ మీద ఆ కమిటీ మెంబర్స్ వచ్చి మీ ప్రిన్సిపల్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూడోది ఆదినారాయణ గారు మా కమర్షియల్ యాక్సెస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తూ వస్తూ ఉన్నారు. చెప్పారు ఇష్యూ సమస్య చెప్పారు. బట్ ఆ సమస్యకి పరిష్కారం కూడా ఆయనే చెప్పాలి. ఎందుకంటే 2019లో ఇదే సీనియర్ అసిస్టెంట్ నుంచి SCTO ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఆయన్ని ఒక ఇద్దరు సంప్రదిస్తే, ఒకళ్ళు సీతాబాయి గారు, రెండోది నిర్మలా గారు సంప్రదిస్తే ఆయనకి తెలిసినటువంటి లాయర్ని పరిచయం చేశారు. కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు పరిచయం చేశారు. ఆయన చుట్టూ నేను ఎన్నిసార్లు తిరిగానో అన్నిసార్లు తిరిగాను. బట్ లాస్ట్కి ఆ రోజు 50,000తో కేసు చేస్తానన్న ఆయన చెరువు దగ్గర 50,000 ఇచ్చినప్పుడు 4.5 లక్షలు మనం అడుగుతున్నాడు. 4.5 లక్షలు మనం అడుగుతున్నాడు ఒకసారి. కాబట్టి మీరే పరిచయం చేశారు కాబట్టి దీనికి మీరే సొల్యూషన్ కనిపెట్టండి. ఒక్కసారి వాళ్ళిద్దరితో మాట్లాడండి. ఎవరైతే కనుక సీతాబాయి గారు అండ్ నిర్మలా గారు ఉన్నారో వాళ్ళు NOC తీసుకుంటే కనుక మనం ఫర్దర్ గా వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి అంతకైతే కనుక ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా దానివల్ల ఇబ్బంది కాబట్టి తరొక 5,000 తరొక 10,000 ఏదో ఒకటి వేసుకుని వేరే లాయర్స్ మాట్లాడుకుని మనం దీనికి సమస్యకి పరిష్కారం తీసుకొద్దాం.
దానికి నేను కమిట్మెంట్తో ఉన్నాను. కాబట్టి కోర్టులో మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక లాయర్ దగ్గర పెట్టారు కాబట్టి ఆ లాయర్ దగ్గర ఉన్నప్పుడు మనం బయటకు రాకపోకుండా మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఆయన 2022లో హైకోర్టుకి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఆయన హైకోర్టు కూడా కనీసం వెళ్ళాల. కాబట్టి అది పెండింగ్ లో ఉంది. ఇప్పుడు 6-7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం కనుక చీఫ్ జస్టిస్ బెంచ్ దగ్గర ఉంది కాబట్టి అది చీఫ్ జస్టిస్ గారు కూడా మంచి ఆమె గిల్ గారు ఆమె దృష్టికి తీసుకెళ్దాం. దాంట్లో మనకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఖచ్చితంగా వస్తుంది. దీనికి 3 కారణాలు నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఒకటి, వాళ్ళు ఏం చెప్పారు, మనకి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 203 కానీ 204లో 6/22/2006 జస్టిస్ జార్జ్ చర్మేశ్వర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బేస్ చేస్తూ మేము ఈ జీవోస్ ఇస్తున్నామని చెప్పారు. బట్ ఆ జడ్జిమెంట్ ఉద్దేశం ఏంటి, ఫైర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రమే ఎగ్జెంప్షన్ అని చెప్పారు. దాన్ని మన వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. అది బేసిక్ గా తప్పు. రెండోది వచ్చేసరికి ఖచ్చితంగా ఒక డిపార్ట్మెంట్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ ఎగ్జెంప్షన్ కావాలన్నప్పుడు డిపార్ట్మెంటల్ కమిటీ ఉంది, ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఉంది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ గా, అలాగే కన్వీనర్ గా డైరెక్టర్ డిఫరెంట్ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ ఒక మెంబర్ గా, అట్ ది సేమ్ టైం మీ యొక్క ఎవరైతే కనుక కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మాకు ఫుల్లీ ఆర్ పార్షియల్లీ ఎగ్జెంప్షన్ అని చెప్పేసి కోరుతున్నాయో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హెచ్ఓడి ఒక మెంబర్ గా, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ జాయింట్ సెక్రటరీ మెంబర్ గా కమిటీ ఉంది. ఆ కమిటీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎగ్జెంప్షన్ ఇష్యూ జీవో ఇవ్వాలి. అది ఇవ్వకోకుండా పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు జీవో ఇష్యూ చేసేస్తారు. కాబట్టి అది కూడా కోర్టు ముందు నిలవదు. మూడోది, నేనే ప్రత్యక్ష సాక్షిని. నాకు ప్రమోషన్ ఇచ్చారు, ఎస్టీఓ ప్రమోషన్ ఇచ్చారు, ఎస్టీఓ తర్వాత డిప్యూటీ ఏసీ అయ్యాను. డిప్యూటీ ఏసీ అయిన తర్వాత కూడా నాకు ఇదే ప్రభుత్వం నేను బాగా వర్క్ చేస్తున్నానని బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చింది. ఇచ్చి ఇప్పుడు గుడ్డోడు నువ్వు నా పని చేయమని చెప్పేసి ఒప్పుకుంటుంది ఆ కోర్టు. ఈ కళ్ళ ముందు నేను స్పష్టంగా కోర్టు ముందు నేనే ఉన్నా ప్రత్యక్ష సాక్షిని. కాబట్టి ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీ అందరూ ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్స్ సీనియర్ అసిస్టెంట్స్ ఉన్నారో మీ అందరూ ఒక తాటి మీదకి రండి. వచ్చి తలకు 10,000 వాళ్ళ పాపం ఆల్రెడీ 50,000 సమర్పించుకుని ఉన్నారు. ఆ లాయర్కి తలకు 10,000 వేసుకుని ఏదో ఒకటి ఇచ్చేస్తే ఎవరో సీనియర్ లాయర్స్ మాట్లాడతాం. ఖచ్చితంగా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ తీసుకుంటాను. ఓకే రాజధాని గారు, ఓకే. అలాగే ఇంకా మనకి ఏవైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఐఆర్సిటిసి కార్డ్స్ వీటి గురించి లోకల్ గా ఉన్నటువంటి మన సంఘ మహేష్ గారికి బాధ్యత చెప్పారు. వాటిని కంపల్సరీ మహేష్ చూస్తాడు అనేసి అటువంటివి ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. అదే పెద్ద ప్రాబ్లం కాదు. ఐఆర్సిటిసి కార్డు తీసుకోవడం కానీ యూడిఐడి కార్డు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి. బట్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఐఆర్సిటిసి కార్డ్స్ వచ్చేసరికి అప్రూవల్ మీ యొక్క డివిజన్ లెవెల్లో జరుగుతుంది. ఇది గుంటూరు డివిజన్ వస్తుంది కూడా అక్కడ అప్రూవల్ అవ్వాలి. అది కొంత టైం తీసుకోవచ్చు. యూడిఐడి కార్డు వచ్చేసరికి మీరు మీ యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అప్రూవల్ అవ్వాలి సూపరింటెండెంట్ గారు. ఇవి మాత్రమే తప్పించి పెద్ద ఇష్యూస్ లేవు. కాబట్టి అవి కూడా మనకి తొందరగానే అప్రూవల్ వచ్చేస్తాయి. కాబట్టి కంపల్సరీ యూడిఐడి కార్డు తీసుకోండి. కంపల్సరీ మన యొక్క ఐఆర్సిటిసి కార్డు తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఈజీ వేస్. అంటే ఇంతకుముందు మనం చచ్చినట్టు రైల్వే స్టేషన్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఫామ్ పట్టుకుని మళ్ళా దానికి ఎవరో బతిలాడికి ఫామ్ ఫిల్ చేసుకుని చేసుకునేవాడు. ఐఆర్సిటిసి కార్డు కానీ లేకపోతే యూడిఐడి కార్డు కూడా ఇప్పుడు మనకి కంపల్సరీ చేయలేదు. కానీ రేపు ఫ్యూచర్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఇంకో దానికో ఖచ్చితంగా యూడిఐడి కార్డు కూడా కంపల్సరీ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటినన్నింటినీ కూడా మనం ఏదైతే ప్రభుత్వం సౌలభ్యం ఇచ్చిందో దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా తూచా తప్పకోకుండా మనం యూటిలైజ్ చేసుకునేటువంటి బాధ్యత మనం తీసుకోండి. దానికి సంబంధించి మీకు ఏమన్నా సలహాలు సూచనలు లేకపోతే ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద అవగాహన లేకపోతే మనం వాట్సాప్ గ్రూప్ పెట్టాం కదా, దాంట్లో ఒక మెసేజ్ పడేయండి. ఆ మెసేజ్ పడేసి ఎవరో కూడా స్పందిస్తాడు. నేను కాకపోతే ఇంకొకడు జలంధరో లేకపోతే వెంకటేశ్వరో ఏ విధంగా ఎవరో కూడా స్పందిస్తారు. కాబట్టి నటరాజు
నటరాజు అయితే నిత్యం వాట్సాప్ అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీకు సమస్యకి మీ నోట్లో నుంచి బయటకు వచ్చి చెప్పడం వరకే మీ బాధ్యత. దెన్ దానికి సొల్యూషన్ ఖచ్చితంగా సంఘంలో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు చూపిస్తారని చెప్పేసి తెలియజేస్తూ, మనం గతంలో ఏం సాధించాము ఏంటి ఇవన్నీ చెప్పుకుంటూ పోతూనే ఉన్నాం. బట్ అవన్నీ పార్షల్గా పడతాయి, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి అందుకే మీ అందరూ ఇక్కడికి రాగలిగారు. కాబట్టి మనం అవన్నీ చెప్పుకోవడం నాకైతే పెద్ద ఇది లేదు. కానీ బట్ మనం సంఘంగా ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళన్నింటికీ కూడా నాట్ ఓన్లీ విజువల్ ఇంపైర్డ్ సంబంధించిన అసోసియేషన్సే కాదు, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే జనరల్ అసోసియేషన్స్ కానీ మన యొక్క సమస్యల్ని మనం పరిష్కరించుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటాము అనేటువంటి స్పష్టమైనటువంటి ఉదాహరణకి మన రీసెంట్గా ఇప్పుడు ఆన్గోయింగ్ లో ఉన్నటువంటి లోకల్ క్యాడర్ ఫిక్సేషన్ విషయంలో స్పెషల్ స్కూల్స్ సంబంధించి నాకెవరు చెప్పలా ఆ సమస్య వస్తుంది, రేపు అప్పుడు ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే జాయింట్ జాబ్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే పెడుతున్నారని చెప్పేసి తెలిసిందో ఇమీడియట్ గా నేను సూర్యనారాయణ గారికి రిప్రజెంటేషన్ రాసి స్వయంగా నేనే వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒకటి చెప్పారు, డ్రాఫ్ట్ గైడ్ లైన్ లో 70% అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పెట్టారని. రేపు 2 రోజుల్లో మేము ఖచ్చితంగా ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిఏడి సర్వీసెస్ రావస్తున్నారో ఆయన దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను, ఆ సమస్యను కూడా పరిష్కరిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మనం ఇదే విధంగా యూనిటీగా చెప్తున్నాను కదా, కొంత ఈగో అనేటువంటిది కనుక మనం తగ్గించుకోగలిగితే, కొంత నోటి తుల తగ్గించుకోగలిగితే కనుక మనం పక్కనోడితో కానీ లేకపోతే ముందోడితో కానీ వెనకోడితో కానీ అందరితో శక్తిగానే ఉంటాం. బట్ మనకు ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే కనుక ఈగో, ఆని ఒక్కదాన్ని మాత్రం మనం కంట్రోల్ చేస్తూ ఈ నోటితో కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం మనం అందరితో శక్తిగానే ఉంటాం. సమస్యలు వస్తూ ఉంటాయి, బంధాలు అనేటువంటివి ఎప్పుడైతే నీకు ఉంటాయో ఖచ్చితంగా సమస్య అనేటువంటిది ఉంటుంది. నువ్వు ఏ బంధాన్ని, నాకు ఏ బంధం అక్కడ లేకుండా నువ్వు దూరంగా ఉండగలవా? ఉండలేవు. నువ్వు ఏదో సందర్భంలో నీకు ఏదో ఒక బంధం కావాలంటే. కాబట్టి ఈ బంధాలు ఇవన్నీ ఉన్నప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. బట్ దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాము, ఆ సమస్యను హార్ట్ తీసుకున్నామా, ఏదో అంటారు ఒక్కడితో పైన అని గొడ్డల వరకు తీసుకొచ్చాడని చెప్పారు. కాబట్టి ఆ సమస్యను ఎంత తీవ్రతతో చూస్తున్నాము అనేటువంటి దాన్ని బట్టే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి టీ కప్పులో తుఫాన్లా భావించి 10 పైసలకు ఉపయోగం లేనటువంటి విషయాలు, నేను గతంలో కూడా చెప్పాను, అలా చెప్తున్నా, 10 పైసలకు ఉపయోగం లేని విషయాలలో మనం జోక్యం చేసుకోవటము, లేకపోతే వాటిని మనం తెలుసుకోవడము చేయడం ద్వారా కొన్ని ప్రాణాలు పోయినటువంటి సందర్భాలను కూడా ఇటీవలే మనం స్పష్టంగా చూసాము. ఇవి మనకి గుణపాఠాలు అవ్వాలి. కాబట్టి దయచేసి మన లిమిటేషన్, నువ్వు రూపాయి సంపాదిస్తున్నావా, 80 పైసలు ఖర్చు పెట్టుకో, 20 పైసలు దాయడానికి ట్రై చేసి, రూపాయి సంపాదించి 3 రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగినప్పుడు, ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే సమస్య మొదలవుతాయి. ఈ 2 రూపాయలని నీకు ఎప్పుడు అప్పుగా మిగిలిపోతుంది. ఈ రూపాయి 10 పైసలు అవుతుంది, రూపాయి పావులు అవుతుంది తప్పించి మీకు ఒకేసారి 3 రూపాయలు అయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి దయచేసి ఒక ఫైనాన్షియల్ డిసిప్లైన్, పర్సనల్ డిసిప్లైన్, ఈ 2 కనుక మెయింటైన్ చేయగలిగితే కనుక మనం వీలైనంత వరకు సమస్యలకు దూరంగా ఉంటాం. అసలు సమస్యలు రావాలని అయితే చెప్పరు, కానీ వీలైనంత వరకు సమస్యలకు దూరంగా ఉంటాము. కాబట్టి వీటిల్ని చూచా తప్పకోకుండా మీరందరూ పాటిస్తారని చెప్పేసి ఇదే ఐక్యమత్యంతో మీరందరూ మాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఎక్కడో మార్కాపూర్లో సుదూర ప్రాంతం, ఒంగోలు నుంచి సుదూర ప్రాంతం, అయినా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభని ఇంత దిగ్విజయం చేశారు అంటే కనుక దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ప్రకాశం జిల్లా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే కమిట్మెంట్ చెయ్యి పట్టుకుని మనందరం ముందుకు పెడదాం. మనం ఈ సమాజం మనకు ఎంతో కొంత ఇచ్చింది, దాన్ని తిరిగి ఇవ్వడం కోసం, ఎంతో కొంత తిరిగి ఇవ్వడం కోసం మనం ముందుకు పెడదాం. నేను ఒకటి ప్రగాఢంగా నమ్ముతా, నువ్వు రూపాయి సంపాదిస్తే దాంట్లో 10 పైసలు 20 పైసలునైనా సరే నీ సంఘం కోసమో, నువ్వు చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసమో, పేదవాళ్ళ కోసమో
ఏదో ఒక విధంగా ఖర్చు చేయకుండా రూపాయికి రూపాయి నువ్వు దాచుకోవడం మొదలు పెట్టావు అంటే